గత తెలుగు విషయము పాఠము విన్న తర్వాత నేటి కొరకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మా ప్రియ విద్యార్థులందరికీ స్వాగతం. జరిగిన పాఠంలో మనం నన్నయ్య గురించి, అతని భారత పర్వాలైన ఆది, సభ, అరణ్య పర్వముల సగభాగములను గురించి తెలుసుకున్నాం. దానిలో భాగంగా 18 పర్వాలను చెప్పడం జరిగింది. వానిని మీరు గుర్తించి కొంతవరకు వ్రాయటంలో సఫలీకృతులైనారని భావిస్తాను. నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఆ 18 పర్వాలని. మననం చేసుకోండి విద్యార్థులారా. ఇంకా ప్రస్తుత పాఠ్యాంశంలో సందర్భాన్ని బట్టి నిన్నటి విషయాలను యథాశక్తిగా యథోచితంగా వివరిస్తాను అని మనవి చేస్తున్నాను. అందులో ముఖ్యంగా విద్యార్థులకు కొంత మేరకు తెలియచేయవలసిన విషయాలైనటువంటి శకుంతల జన్మ వృత్తాంతము, ఇది పాఠంలోని అంశాలని అనుక్రమలో మున్ముందు మీకు వివరిస్తాను. అది చెప్పవలసిన అవసరం ముందు వస్తుంది. ఇక దుష్యంతుని పాత్ర ఔచిత్యం, దీనిని కూడా తులనాత్మకంగా కొంతవరకు వివరించాల్సి ఉంది. ఉదాహరణకు, ఈ దుష్యంత ఉపాఖ్యాన కథ అభిజ్ఞాన శాకుంతలము అను పేర కాళిదాస మహాకవిచే వ్రాయబడి ఉన్నది. ఆ కథ అనేక ప్రపంచ భాషలలో అనువదించబడి ఉన్నది. గొప్ప కీర్తిని కాళిదాసు కవికి సంస్కృత వాంగ్మయంలో తెచ్చిపెట్టింది. ఆ కథలో మహాకవి కొన్ని కల్పనలను దుష్యంత పాత్రకి చేసి ఉన్నారు. అది కేవలం దుష్యంతుడు అనే మహారాజు యొక్క పాత్రకు అవమానము జరగకూడదు అనే భావనతో కొన్ని కల్పనలను చేసి ఉన్నారు. కానీ వాస్తవ కథలో ఆ కల్పనలు లేవు. ప్రస్తుత భారత కథలో దుష్యంతుడు కొంత అబద్ధములాండు వానిగా చూపించటం జరిగింది. దానికి కారణాన్ని కూడా నేను మీతో ఈ పాఠానికి ప్రారంభించడానికి ముందు కొంత క్లుప్తంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. మనకి వివాహాలు 8 రకాలు ఉన్నాయి, అష్టవిధ వివాహాలు. అందులో గాంధర్వ వివాహము ఒకటి. అంటే నాయికా నాయకులు ఇద్దరూ కూడా వారి వారి ఇష్ట ప్రకారము ఒకరితో ఒకరు చేసుకునే వివాహం అన్నమాట. ప్రస్తుత ప్రేమ వివాహాలకి ఈ పేరుతో పిలవవచ్చు. అయినప్పటికీ కూడా కణ్వ మహర్షి ఆమె శకుంతల చేసుకున్న వివాహము తనకి సరి అయిన వరుని ఒక రాచకన్య ఎన్నుకున్న విధానముగానే భావిస్తాడు. అందులో ఔచిత్యాన్ని కూడా ఆయన చూస్తాడు. అట్టి సందర్భంలో దుష్యంతుడు ఆమెను నీవు ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అంత గొప్ప మహారాజుకి చేయకూడని పని. కానీ ఆయన ఎందుకు చేయవలసి వచ్చిందో మున్ముందు సందర్భాన్ని బట్టి మీకు తెలియచేస్తాను. ప్రస్తుతం మనం పాఠ్యభాగాన్ని మొదటి పద్యంతో మనం ప్రారంభిద్దాం. శకుంతల తన పుత్రుడైనటువంటి భరతుడిని తీసుకుని కణ్వ మునికుమారులైనటువంటి శిష్యులతో తను రాజభవనాన్ని, అంతఃపురాన్ని ప్రవేశిస్తుంది, రాజ్యసభకి వస్తుంది. ఆ దుష్యంతుడు నన్నయ్య యొక్క భాషలో చెప్పాలంటే, ఆ దుష్యంతుడనంత సత్వుడు సమస్త శాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమయ్యుండగా
ఆదిత్యాంసు సమీరదుగ్రమ దుర్గమ మహోగ్రారణ్య దేశాడితోన్ ఆదిక్షత్ర చరిత్ర నేలెనజితుండై బాహువీర్యంబునన్. మహాచక్రవర్తి నదులు, పర్వతాలు, మహా అరణ్యాలతో కూడిన అనేక దేశాలతో కూడినటువంటి దిక్కుల చివర వరకు ఉన్నటువంటి సమస్త భూ మండలాన్ని ఏరినటువంటి గొప్ప చక్రవర్తి. అట్టి దుష్యంతుని సభలోకి శకుంతల నేను నీ భార్యను పరిగ్రహించుము అని తెలియచేసుకోవడానికి వచ్చింది. వచ్చి ఆమె ఇలా ప్రారంభించింది. తన కుమారుడు కూడా భరతుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఆ భరతుడికి కణుడు పెట్టిన పేరు సర్వదమనుడు అని. అతను చిన్నప్పుడే తన ముని ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక పులులు, సింహాలకి ఆడుకుంటూ ఉండేవాట. వాటితో, ఆ పిల్లలతోనూ సింహాలతోనూ వాటితోనూ వాటిని ఒకదానికొకటి వాటి తోకని ఇంకొక దాని జూలికి ముడివేసి వాటిని శిక్షిస్తూ, వాటి జూలుని వాటిని పట్టుకుని శిక్షిస్తూ వాటితో ఆడుకుంటూ ఉండేవాట. అంత గొప్ప శక్తి పరాక్రమవంతుడైనటువంటి సర్వదమనుడు అని కణునిచే పేరుడబడిన ఆ భరతుడిని తీసుకునే శకుంతల దుష్యంతుని యొక్క సభా ప్రాంగణానికి విచ్చేస్తుంది. విద్యార్థులారా, మొదటి పద్యాన్ని చూడండి. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్లని వెరుగననుచు బలికెదెరిగి ఎరిగి ఏన కాని దీని నెరుగరిందొరలునని ఇందొరులనై తప్పబలు కనకునే ధార్మికులకు. ఒక్కసారి పద్యాన్ని పాఠ్యగ్రంథంలో ప్రింట్ అయినది ఉన్నట్లుగా ఒక్కసారి చదువుతాను. దానివల్ల మనకి ఏమీ అర్థం కాదు. ఆ పదాలన్నీ కలిసి ఉంటాయి. ఇంకొకసారి నేనేం చేస్తానంటే పదాన్ని విరిచి చదువుతాను, కొంత అర్థమవుతుంది. మూడోసారి చదువుకునేటప్పటికీ దానికి భావము, అర్థము చెప్పకుండానే విద్యార్థులు వారే చెప్పే స్థాయికి వస్తారు. ఇప్పుడు ఇంకొకసారి చదువుతాను, ప్రతిపద్యాన్ని కూడా ఈ విధంగా మీకు బోధిస్తాను. ఒక్కసారి చూడండి. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగననుచు బలికెదు ఎరిగి ఎరిగి ఏన కాని దీని నెరుగరు ఇందువరులని తప్పబలు కనగునే ధార్మికులకు. ధార్మికులను గురించి చెప్తోంది. ధార్మికులు అంటే ఎవరు అని మనం చూసుకున్నట్టయితే ధర్మాన్ని తెలిసిన వాళ్ళు ధార్మికులు అనుకుంటాం. ధార్మికుడు అన్న దానికి రెండు అర్థాలు ఉన్నాయన్న. పుణ్యాత్ములు అని ఒక అర్థము, ఇంకొకటి ధార్మికము అంటే ధనస్సు. ధనస్సును ధరించిన వాడు కూడా ధార్మికుడు. ఒక సత్కర్మాచరణుడైన వాడిని ధార్మికుడు అంటాం. అటువంటి వాడు బొంకకూడదు, అబద్ధం చెప్పకూడదు. అలా కాకుండా ధనస్సును ధరించిన వాడు మహావీరుడైనా కూడా తప్పును శిక్షించేటువంటి వాడు తనే చెడ్డ పని చేయకూడదు అనే విధంగా నన్నయ్య ఇటువంటి సంబోధనని ఇక్కడ జోడించారు. మనం నన్నయ్య కవితా వస్తువుని కూడా ఈ పద్యాల్లో మనము అక్కడక్కడ ఎక్కువగా కనిపిస్తూ చూస్తూ ఉండొచ్చు. సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ ఉందాం. అటువంటి ధార్మికులకు తప్ప పలుకనగునే, నాకు తెలియదు, అది అసత్యము అని చెప్పవచ్చా అంటోంది. ఏ సందర్భంలో? ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల. ఏల ఎందుకు? ఎరుక అంటే తెలియని వాళ్ళు ఇతరులు ఎవరో. ఈ వివాహ సంగతి నీకు నాకే తెలుసు, మనిద్దరము కాకుండా వేరే వాళ్ళు ఎవరో మాకు తెలియదమ్మా అని చెప్పిన విధంగా ఎందుకు ఏమీ తెలియని వానికి మళ్ళీ మాట్లాడుతున్నావు? ఎరుగననుచు పలికెదవు పలికెదా, నాకు తెలియదు అంటూ చెప్తున్నావు. ఎరిగి బాగా తెలిసి కూడా ఏన కాని దీని నెరుగరిందొరులని. ఏనా అంటే నేనే కానీ ఇంకా దీనిని వేరే వాళ్ళు ఎవ్వరూ తెలియరు కదా అని
దీన్ని తప్పించుకోవడానికి అసత్యాన్ని చెప్తున్నావు, అది తగిన విషయమా అని శకుంతల దుష్యంతుణ్ణి నిలదీస్తోంది. ఇంకొక్కసారి ఈ పద్యాన్ని చదువుకుని తర్వాత పద్యంలోకి వెడదామా మరి. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్లని వెరుగననచు బలికెదిరిగి ఎరిగి ఎనకాని దీని నెరుగరిందొరులని తపబలు కనగునే ధార్మికులకు. ఈ పద్యాన్ని విన్న వెంటనే తర్వాత మీరు దానికి భావాన్ని మీ మాటల్లో రాసుకోండి విద్యార్థులారా. రెండవ పద్యానికి రండి. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు జూవే వేదములను పంచభూతములు ధర్మము సంధ్యలు నంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదార్థములివియుండగా నరుడు దక్కున నేర్చునే తన్ను మృచ్చిలన్. మనకి విమల యశోనిధి అన్న చోట ఒక గుర్తు పెట్టి ఉన్నది. దానిని సంబోధనార్థకము అంటారు. అది అంటే అది పెడితే ఓహో వాళ్ళని గురించి సంబోధిస్తూ మాట్లాడుతున్నారన్నమాట అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ విమలమైన నిర్మలమైనటువంటి అంటే మంచి యశస్సునకు నిధి అయినటువంటి వాడా అని చెప్పి ఆయన్ని సంబోధిస్తోంది శకుంతల. మంచి యశస్సు ఎప్పుడు ఉంటుంది? మంచి పనులు చేయడం వల్ల ఉంటుంది. అటువంటి ఆ సంబోధనలోనే నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా అసత్యములు ఆడకూడదు సుమా అనేటువంటి హెచ్చరిక దాగి ఉన్నదని మనం గ్రహించాలి. పురుష వృత్త మెరుంగుచునుండు జూవే, మానవులు చేసే పనిని ఎల్లప్పుడూ కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. చూడండి, అవి ఏమిటంటే వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియునన్ మహాపదార్థములివియుండగా నరుడు దక్కున నేర్చునే తన్ను మృచ్చిలన్. ఈ మానవ చరిత్రని నిరంతరము పర్యవేక్షించేవి ఏవి అంటే వేదములు అని చెప్తోంది. వేదములు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే వేదములు 4 ఉన్నాయి. ఆ 4 వేదములు కూడా మనం చేసే పనుల్ని ఎల్లవేళలా కూడా పర్యవేక్షిస్తూ ఉంటాయి, సమీక్షిస్తూ ఉంటాయి అనేది దాని భావం. ఇంకా అదే కాకుండా పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము మరియు భూమి, వీటిని పంచభూతాలు అంటారు. విద్యార్థులారా, ఈ ప్రపంచం మొత్తము కూడా 9 పదార్థాలతోనే నిర్మితమైనది అనేది సాంకేతిక విషయం. దాంట్లో ఈ పంచభూతాలు ఇంకా కాలము, దిక్కులు, మనస్సు అనే విషయాలు కలిసి మనకి ఆ పదార్థాలు అవుతాయి. సమయం వచ్చి తర్వాత సందర్భంలో మనం చెప్పుకుందాం. ధర్మువు అన్నాడు ఇక్కడ. ధర్మువు అంటే ధర్మము అని అర్థం. ధర్మ అనే అకారాంత శబ్దానికి మువర్ణకం చేరిస్తే ధర్మము అవుతుంది. ధర్ము అనే దానికి ఉకారాంతంగా ఉన్నప్పుడు ఊ అనే వర్ణకం వస్తుంది. ఉదాహరణకి గురువు, శంభువు, తనువు, వధువు అలాగనమాట. ధర్మువు అంటే ధర్మము. సంధ్యలు, సంధ్యాకాలములు అంటారంటే కాలమునకు గుర్తుగా సంధ్యలు అని చెప్పారు ఇక్కడ. అంటే త్రిసంధ్యలు అంటారు. ప్రాతః సంధ్య, మధ్యాహ్న కాలంలో ఉండే సంధ్య, సాయంకాలంలో ఉండే సంధ్య, త్రిసంధ్యలు. అంతరాత్మయున్, అంతరాత్మ అంటే ఆత్మ అనుకోండి, మనస్సు. మానవుడు తన అంతరంగంలో చేసే ఆలోచనలకు స్థానమైనటువంటి విషయాన్ని అంతరాత్మగా ఇక్కడ చెప్పడం జరిగింది. యముడును
చంద్ర సూర్యులు నహంబును రాత్రియు. యముడు అంటే మనం తప్పు చేస్తే పాపం వస్తుంది, పాపం వచ్చిన వాళ్ళు నరకానికి వెడతారు అనేది మనం నమ్ముతూ ఉంటాం. ఏది పాపం, ఏది పుణ్యం, ఏది నిజం అనే దాన్ని ఎల్లవేళలా కూడా లెక్కలు రాసి పెడుతూ ఉంటాడు ఒక ఆయన. ఆయనే చిత్తగుప్తుడు అంటూ ఉంటారు. యమధర్మరాజు దగ్గర లెక్కలు చూసే అకౌంటెంట్ అన్నమాట ఆయన. ఆ యమధర్మరాజు నరకానికి అధిపతి. ఆయన కూడా ఈ మానవ చరిత్రని ఎప్పుడూ సమీక్షిస్తూ ఉంటారట. ఇంకా చంద్ర సూర్యులు అని ఉంది. మనకి పగలంతా సూర్యుడు మనని కాపు కాస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. రాత్రుళ్ళు చంద్రుడు కూడా మనం చేసే పనులకి సాక్షిభూతంగా ఉంటాడు. అహంబును రోజు, అహము అంటే పగలు, రాత్రి అంటే రాత్రికాలం. ఇవన్నీ కూడా మానవుడు చేసే పనులకి సాక్షిభూతాలు అని చెప్తోంది. మనము ఈ చంద్ర సూర్యులు సాక్షిభూతాలు అనేది ఒకప్పుడు నమ్మమేమో కానీ ఇప్పుడు సూర్యుని యొక్క విలువ మనకి ప్రస్తుత పరిస్థితుల్లో బాగా తెలుసు. యోగా యొక్క ముఖ్యతనం మనం తెలుసుకుంటున్నాము. సూర్యుని వెలుగులో మనం ఉంటే మనకు జీవన శక్తి పెరుగుతుంది, విటమిన్ డి వస్తుంది అనేది మనం నమ్ముతున్నాము. అనేక రోగాలు, వైరస్లు మన దరి చేరవు అనేది కూడా అందరూ తెలుసుకుని ఎండలో ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రస్తుత కాలంలో. ఎప్పుడూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నువ్వు ఒక్కడివే కదా, ఎవ్వరికీ తెలియదని తప్పు మాట్లాడాలని అనుకుంటున్నావేమో అని. కానీ ఇవన్నీ కూడా నువ్వు చేసే ప్రతి పనిని కూడా చూస్తాయి. ఈ పదార్థములివి ఉండగా రాత్రియున్ అను మహాపదార్థములు అనేది కలిపి నన్మహాపదార్థములు అని చెప్పడం జరిగింది. మనకి విద్యార్థులు ఇటువంటి పదాలు కలిపి వచ్చినప్పుడే దాన్ని చదవలేక కష్టపడతారు. కొంచెం ఒక ఆటగా భావించి ఆ పదాన్ని విరుపు తీసుకుంటే మీరే అర్థాన్ని సొంతంగా చెప్పగలుగుతారు. పదార్థములు ప్లస్ పదార్థములివి ఉండగా నరుడు అంటే మానవుడు దక్కున నేర్చునే తన్ను మృచ్చిలన్ అంటే మృచ్చి అంటే దొంగ, మృచ్చిలన్ అంటే దాక్కోటానికి, తనను తాను దాచుకోటానికి దక్కున నేర్చునే. ఆ దక్కున అనేది మంచి తెలుగు పదం. అంటే తన్ను దాక్కోటానికా కాదు. మృచ్యులన్ అనేది దాచుకోవటానికి అనే పదంలో వచ్చేసింది. ఈ దక్కున అనడానికి స్వతంత్రించి తను ఇన్ని సాక్షిభూతాలు ఉండగా తను స్వతంత్రుడుగా కాదు అని చెప్పడానికి అర్హమవుతాడా, దాచుకోవడానికి అర్హమవుతాడా అని అక్కడ అర్థం చెప్పుకోవాలి. దక్కున నేర్చునే అంటే స్వతంత్రతను పాటించవచ్చా? ఇన్ని సాక్ష్యాలు ఉండగా ఏమీ లేదు, నాకేమీ తెలియదు అని తను ఒక్కడే నిర్ణయం తీసుకుని ఈ విధంగా చెప్పవచ్చా అని ఆవిడే అడుగుతోంది. ఒక్కసారి పద్యాన్ని మరీ క్రోడీకరించి ఒక్కసారి చదువుకుని తర్వాత పద్యానికి పెడతాం. విమల యశోనిధి పురుష వృత్తమెరుంగుచునుండు చూవే వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యులు నహంబును రాత్రియునన్ మహాపదార్థములివి ఉండగా నరుడు దక్కున నేర్చుని తన్ను మృత్యులన్. మొత్తం ఎన్నొచ్చినాయో చూడండి. వేదాలు, పంచభూతాలు, ధర్మము, సంధ్యలు, త్రిసంధ్యలు, అంతరాత్మ, యముడు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి. ఇన్ని విషయాలు మనిషి యొక్క చరిత్రని, దైనందిన జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే నువ్వు ఏమీ తెలియదు, నాకు నీవెవరు అని చెప్పేసి నిన్ను నువ్వు దాచుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నావయ్యా అని అడిగింది. తర్వాత పద్యానికి పెడదామా?
నా ఎరిగినట్ల ఎన్నియు నీ ఇచ్చిన వరము ధారుణీవర ఎరుగున్. నా యందు దొంటి ఎట్టుల చేయు అనుగ్రహమవజ్ఞ సెయ్యందగునే. నా ఎరిగినట్ల ఎన్నియు నీ ఇచ్చిన వరము ధారుణీవర ఎరుగున్. ధారుణీవర అని సంబోధిస్తుంది. ధారుణి అంటే ఈ భూమండలంలో శ్రేష్ఠుడైన వాడా. ధర అంటే భూమి. ఆ ధరని పరిపాలించేటువంటి ఓ శ్రేష్టమైనటువంటి ఓ రాజా అని. ఈ భూమండలానికి భూమి అని చెప్పడానికి అనేక పదాలు వస్తూ ఉంటాయి మనకి. అవన్నీ కూడా ఒక చోట మనం రాసి పెట్టుకుంటాం. భూమి, భూమండలము, భూమి, అచల, అనంత, స్థిర, విశ్వంభర, సర్వంసహ, వసుధ, ఉర్వి అని మొత్తం 24 పదాలు ఉన్నాయి. మనం తర్వాత ఇంకా మిగతా పదాలు వచ్చినప్పుడు దాని గురించి మొత్తం పదాలన్నీ క్రోడీకరించుకుందాం. ధారుణీవర, ఈ పైవన్నీ కూడా నీ విషయాన్ని తెలుసు అని చెప్పాను కదా, అవన్నీ తెలిసినట్లుగా నీవు కూడా నీ ఇచ్చిన వరము ఎరుగున్. నాకు ఇచ్చావు చూసావా, నిన్ను పట్టమహిషిగా స్వీకరిస్తాను అని చెప్పావు. ఆ వరాన్ని నీవు తెలుసుకో. నా యందు దొంటి ఎట్టున చేయుమనుగ్రహము. పూర్వములాగా నా యందు నీవు అనుగ్రహించు. ఆ విధమైనటువంటి అనుగ్రహ శక్తితో, కరుణతో ఉండుము. అవజ్ఞ సేయందగునే. తిరస్కారించటం, అవజ్ఞ అంటే తిరస్కరించటము, తనని సహించలేకపోవటం అనేది చేయవచ్చా అని ఆవిడ అడుగుతోంది. పూర్వము నీవు ఇచ్చినటువంటి వరాన్ని, నాకు ఇచ్చిన వరాన్ని తెలుసుకుని నన్ను అనుగ్రహించు. నన్ను తిరస్కార బుద్ధితో చూడకు. పైవన్నీ ప్రకృతిలోని ప్రతివి నీకు సాక్షిభూతములుగా నీవిచ్చిన వరాన్ని చూసి ఉన్నాయి. కాబట్టి నీవు అసత్యము ఆడకు అని చెప్పింది 3వ పద్యంలో. 4వ పద్యానికి రండి. సతియును గుణవతియు ప్రజావతియు నను వ్రతయైన వనిత అవజ్ఞాన్విత దృష్టి చూచునతి దుర్మతి కిహముం పరముంగలెద మరితి పరికింపన్. సతియును భార్య అయినటువంటి ఆమెను, గుణవతి చక్కని సద్గుణములు కలిగినటువంటిది, ప్రజావతి పుత్రునికి బిడ్డలు కలిగినటువంటిది, సంతానము కలిగిన స్త్రీని ప్రజావతి అంటారు. అనువ్రత, భర్త చెప్పినటువంటి మాటని జవదాటనటువంటి స్త్రీని అనువ్రత. భర్త నియమములను అనుసరించి వెళ్ళున్నది అనువ్రత. అటువంటి స్త్రీని, అటువంటి వనితను అవజ్ఞాన్విత దృష్టి, అవజ్ఞ అన్విత దృష్టి, అవజ్ఞ అన్విత దృష్టి అంటే తిరస్కారముతో కూడినటువంటి చూపులతో చూడుట మంచిది కాదు. 4వ పదంలో చూడండి. దుర్మతికి, అట్టి చూచు దుర్మతికి ఇహమున్ పరమున్ కలతి మతి పరికింపన్. అలా చూసేవాడికి ఇహము అంటే ఈ లోకంలోనూ, పరము అంటే పరలోకంలో కూడా మంచి జరుగుతుందా? ఇహపరాల్లో సుఖము అనేది, క్షేమము అనేది ఉంటుందా చూడగా. అంటే తన భార్యనే తిరస్కరించినటువంటి మనిషికి ఇంకా వేరే విషయాల్లో స్థానం ఉంటుందా అని చెప్పి ఆవిడ చెప్తోంది. సతియును గుణవతియును ప్రజావతియును అనువ్రతయును అయిన వనితను తిరస్కార దృష్టితో చూచినటువంటి చెడ్డ బుద్ధి గల, దుష్టమైన మతి కలిగినటువంటి, మతి అంటే బుద్ధి, దుష్టమైన బుద్ధి కలిగినటువంటి వాటికి ఇహపర లోకాల్లో స్థానం లేదు, ఎంత వెతికి చూచినా అని అతనికి చెప్తోంది. తర్వాత సంతత గృహమేధి ఫలంబంతయు పడయంగనోపు ననుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుండునగున్. గృహమేధి ఫలంబంతయు పడయంగనోపు. సంతతము అంటే ఎల్లప్పుడూ. సంతత గృహమేధి ఫలంబు,
ఎల్లప్పుడూ కూడా గృహ యజమాని, గృహమేధి అంటే గృహస్థు ధర్మాన్ని పడిసిన వాడవుతాడు. ఎప్పుడు అనుగుణ భార్యావంతుండగువాడు, అనుగుణవతి అయినటువంటి భార్య కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా మంచి గృహస్థుడు అవుతాడు. అటువంటి వాడే క్రియావంతుడు, దాంతుడు, పుత్రవంతుండునగున్. అటువంటి వాడే దాంతుడు అవుతాడు. దాంతుడు అంటే ఓర్చుకును శక్తి గలవాడు అని. తనలోని భావాలని గాని మంచి చెడులని గాని సహించే సహనము కలవాడు అవుతాడు అన్నదానికి దాంతుడు అన్న పదంతో మనం అర్థం చెప్పుకోవాలి. సహనశీలి అవుతాడు. అటువంటి వాడే క్రియావంతుడు అంటే కర్మాచరణకు ఉపయుక్తుడైన వాడు అవుతాడు. పుత్రవంతుండునగున్. అనుకూలమైన భార్య ఉన్నప్పుడే సత్పుత్రులు కలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి గృహమేధి ఫలము ఈ కర్మలన్నీ ఉండడం వల్లనే అతడు గృహస్థుడు అవుతాడు. కానీ ముత్తగా ఈయన రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ చక్కని గృహస్థాశ్రమాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాడివి నువ్వు ఈ భార్య అనుకూలవతి అయిన భార్యనే తిరస్కరిస్తే ఇటువంటి కర్మలకి నువ్వు దూరం అవుతావు అని ఆవిడ హెచ్చరిస్తోంది. ఒక్కసారి ఆ పద్యాన్ని మననం చేసుకుని ముందుకు వెడదాం. సంతత గృహమేధి ఫలంబంతయు పడయంగనోపు ననుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు, దాంతుడు, పుత్రవంతుండునగున్. ఆ తర్వాత మరియును ఇంతవరకు చెప్పి ఇంకా కూడా ఇలా చెప్తోంది. ధర్మార్థ కామ సాధన కురపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు అన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునకేక కారణంబు ఉన్నత స్థిర గుణముల కాకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవె భర్తకు నుండ్లుగావు ప్రియములు ఎట్టి ఘట్టముల నెట్టి ఆపదలను నెట్టి తీరములను ముట్టబడిన మంతలెల్ల బాయు నింతుల ప్రజలకు ననుర చూడగలిన జనులకెందు. ఈ పద్యంలో ఇంతకుముందు చెప్పినవి కూడా కాకుండా ఇంకా కూడా భార్య అన్నింటికీ కూడా మూలము అని చెప్పడానికి అన్ని సాధనములకు ఈవిడ ఒకటే ఉపకరణము, భార్య ఒకటే ఉపకరణము అని చెప్పుతూ భార్య యొక్క విశిష్టమైన ఫలితాన్ని ఈ పద్యంలో చెప్తోంది. ఇది సీస పద్యంలో వ్రాయబడి ఉన్నది. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉంటాయి. వాటిలో మోక్షం అనేది ఎవరికి వారే సాధించుకోవాలి. మిగతా ధర్మ, అర్థ, కామాలు సాధించడానికి భార్య ఒకటే ఉపకరణము అంటే సాధన. గృహనీతి విద్యకు గృహము. గృహములో జరిగేటువంటి ఏ నీతి విద్యకు ధర్మకార్యానికైనా ఆమె ఒక ఇల్లు లాంటిది అని చెప్తున్నాడు. విమల చారిత్ర శిక్షకు ఆచార్యకంబు. నిర్మలమైన చరిత్రను బోధించడానికి ఆవిడ ఆచార్యుడు అంటే గురువు లాంటిది. మంచి శిక్షని, విద్యను అందించడానికి ఆవిడ ఆచార్య స్థానాన్ని తీసుకుంటుంది. అన్వయ స్థితికి మూలంబు. తన యొక్క వంశం ఉద్ధరణకి ఆమె ఒక మూల కారణము, కేంద్ర బిందువు. సద్గతికి ఊత. మంచి గతులు పొందడానికి దాన్ని సద్గతులు పొందడానికి చేర్చే నావ లాంటిది ఊత. గౌరవంబునకేక కారణంబు. గౌరవం పొందటానికి ఈమె ఒకటే కారణం. ఉన్నత స్థిరగణ మణులకు ఆకరము. ఆకరము అంటే స్థానము అనేది, నిలయము, స్థానము. ఉన్నతమైనటువంటి గుణాలు, స్థిరమైన గుణాలకి ఈవిడే స్థానము లాంటిది. హృదయ సంతోషమునకు సంజనకంబు.
హృదయంలో సంతోషాన్ని కలిగించే స్త్రీ భార్య అవుతుంది. ఈమె కాక భర్తకు ఉండ్లు కావు ప్రియములెట్టి ఘట్టములను, ఎట్టి ఆపదలను, ఎట్టి తీరములను, ముట్టబడిన అంతల్లబాయు నింతుల ప్రజలను నొనర చూడగనిన జనులకెందు. ఇటువంటి కష్టాన్ని కూడా తీర్చడానికి స్త్రీనే కారణము. కాబట్టి స్త్రీని ఎవరు కూడా చులకనగా చూడకూడదు. భార్యే అన్ని సాధనలకు మూలము అని చెప్పి ధర్మార్థ కామాలకి ఉపకరణమని, గృహనీతి విద్యకి ఆమె స్థానమని, విమల స్వచ్ఛమైన చరిత్రకి విద్యా బోధనకి ఆమె ఆచార్య గురువు లాంటిదని, సద్గతులు ప్రాప్తించాలంటే భార్య ద్వారానే వస్తాయని, ఇంకా ఉన్నతమైన స్థిరమైన గుణాలు కూడా ఆమె ద్వారానే వస్తాయని, సంతోషము కూడా కలుగుతుందని, ఇన్ని కారణాలకి ఏకమైనటువంటి సాధనము భార్య అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనము ఈ జరిగినటువంటి పాఠంలో గృహస్థ ధర్మం యొక్క గొప్పదనాన్ని, గృహిణి యొక్క ప్రాధాన్యాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. పురుషుని యొక్క కార్యాలని ఎల్లప్పుడూ చూసేటువంటి ఆ 9 పదార్థాలని గురించి కూడా మనం తెలుసుకున్నాము. దుర్మతికి, చెడ్డబుద్ధి గలవాడికి ఇహమో పరమో ఉండదని తెలుసుకున్నాము. ఇంకా భార్యను ఎలా గౌరవించాలి అనేది ఆవిడ చెప్పింది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. వీటన్నింటినీ కూడా ఇంకొకసారి మనము తిరిగి రాస్తూ వాటిని ఒకసారి మననం చేసుకుంటూ లిఖితపూర్వకంగా ఒక చోట రాసి పెట్టుకున్నట్టుంటే మరి బాగా గుర్తు ఉంటుంది. ఇంకా శకుంతలని దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు అనే దానికి మనం గాంధర్వ వివాహం చేసుకున్నాడు అనేది చెప్పుకున్నాము. శకుంతల దుష్యంతుడికి భరతుడు జన్మించాడు అనేది తెలుసుకున్నాము. నన్నయ్య గ్రంథాల గురించి కూడా తెలుసుకున్నాము. నన్నయ్య బిరుదులను తెలుసుకున్నాము. ఆయన నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అన్న విషయాన్ని కూడా నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాము. ఈ విషయాన్ని మనం మననం చేసుకుంటాం. 1 మార్కు ప్రశ్నలు మీరు వీలైనన్ని రాయగలను మీ సొంతంగా కొన్ని బిట్ల రూపంలో రాసుకుంటూ గృహకార్యం చేసుకొస్తారని, తర్వాత పాఠాన్ని వచ్చే క్లాస్లో మనం కొనసాగిద్దామని, అంతవరకు మంచి ఆరోగ్యంతో మంచి అలవాట్లతో ఉంటారని ఆశిస్తూ మీ తెలుగు టీచర్.